మహాశివరాత్రి రాబోతోంది. పల్లె మొత్తం పండగ వాతావరణంలో ఉంది. ఈసారి శివరాత్రి ఘనంగా జరగాలి. రాత్రంతా జాగారం భజన చేద్దాం. అవును, భక్తితో చెడ్డి. పిల్లలు, రేపు శివరాత్రి గుర్తుందా? గుర్తుంది అమ్మా. రేపు అందరం ఉపవాసం ఉండాలి. అమ్మా, ఈరోజు ఎంత లైట్స్ పెట్టారో చూడమ్మా. రేపు మహాశివరాత్రి కదమ్మా. పెట్టారు. అమ్మా, ఆ చంద్రుడు ఎంత పెద్దగా ఉన్నాడు. అమ్మా, మనం రేపు ఆలయం శుభ్రద్దామా? ఖచ్చితంగా బాబూ. భక్తితో చేసిన పని దేవుడికి చాలా ఇష్టం. ఏరా, మీరు కూడా శివరాత్రి జరుపుకుంటారా? భక్తికి డబ్బు అవసరం లేదు బాస్. హరర మహాదేవ్. ఓం నమః శివాయ. అందరూ లోపలికి రండి. అన్నా, ఎంత అందంగా ఉంది. చెల్లి, ఇది మన శివయ్య ఇల్లు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. భక్తితో కట్టండి బిడ్డలు. ప్రతి పువ్వు ప్రేమతో ఉండాలి. ఇది శివయ్యకి మన కానుక. ఈ మాల శివయ్య మెడలో వేసుకుంటాడు. అన్నయ్య, దీపం వెలిగిందా? అన్నా చూడు, టెంపుల్ మస్తుంది. అవును పిల్లలు, ఇది చాలా పవిత్రమైన క్షణం. అన్నా, మన శివలింగం చాలా అందంగా ఉంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివుడా, అందరికీ సుఖశాంతులివ్వు. శివుడా, మా అన్నను ఎప్పుడూ కాపాడాలి. మా చెల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమః శివాయ. మా అమ్మక ఆరుసప్పయ్యామి. ఇది చాలా పవిత్రమైన రాత్రి. నా జాజి పూల జడ తలెత్తే ఉంది. చాలా బాగుంది పిల్లలు. ఇంత భక్తి, ఇదే నిజమైన సంపద. ఈ రాత్రి నిద్రపోకూడదు. శివుని కథలు వింటూ జాగరణ చేయాలి. అన్నా, కథలా అంట. అవి శివయ్య మహిమలు. ఒకప్పుడు దేవతలు, రాక్షసులు సముద్ర మథనం చేశారు. ఆ సమయంలో హాలాహలం అనే విషం బయటకొచ్చింది. అప్పుడు ఏమైంది స్వామి? ప్రపంచం కాపాడటానికి శివుడు ఆ విషాన్ని తాగాడు. అన్నా, ఆయనకి ఏమీ కాలేదా? అది ఆయన శక్తి చెల్లి. అందుకే ఆయనను నీలకంతునంటారు. మార్కండేయుడు చిన్న వయసులోనే శివభక్తుడయ్యాడు. యముడు అతని ప్రాణం తీసేందుకు వచ్చాడు. అప్పుడు ఏమైంది? శివుడు ప్రత్యక్షమై యముడిని ఆపాడు. భక్తులను దేవుడెప్పుడూ కాపాడుతాడు. భక్తులారా, ఇంకా శివయ్య మహిమలు వినండి. స్వామి, ఇంకో కథ చెప్పండి. భగీరథుడు గంగాను భూమికి తెచ్చాడు. ఆమె ప్రవాహం భూమిని నాశనం చేస్తుందని భయం. అప్పుడు శివయ్య ఏం చేశాడు? తన జటాలో గంగను ఆపి మృదువుగా భూమికి వదిలాడు. అందుకే ఆయనను గంగాధరుడంటారు. శివయ్య ఎంత కరుణామయుడు. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం కఠిన తపస్సు చేశాడు. శివుడు కిరాత రూపంలో వచ్చి అతని ధైర్యాన్ని పరీక్షించాడు. అర్జునుడు గుర్తుపట్టలేదా? తరువాత తెలుసుకొని నమస్కరించాడు. శివయ్య భక్తులను పరీక్షిస్తాడు కదా. పరీక్ష తరువాత వరమిస్తాడు బిడ్డా. చంద్రుడు ఒక్కసారి శాపగ్రస్తుడయ్యాడు. అప్పుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివయ్య ఏమి చేశాడు? తన జటలో చంద్రుణ్ణి ధరించి కాపాడాడు. అందుకే శివయ్య తలపై చంద్రుడుంటాడు. ఈ లింగోద్భవ సమయం పిల్లలు. ఈ సమయంలో శివుడిని ప్రార్థిస్తే మన పాపాలు కరిగిపోతాయి. తాతయ్య, శివుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? బ్రహ్మ విష్ణు ఎవరు గొప్పవారు అని వాదించుకున్నారు. అయ్యో, చెప్పండి చెప్పండి. అప్పుడు అంతంలేని అగ్నిస్తంభంలా శివుడు ప్రత్యక్షమయ్యాడుకా. అంటే శివుడు ఆది అంతం లేనివాడా? అవునమ్మా, ఆయనే పరమాత్మ. ఓం శాంతి శాంతి శాంతి. పండగలు కేవలం ఆనందం కోసం కాదు, కుటుంబం, ప్రేమ, భక్తి కలిపే బంధం. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఒక పేద వేటగాడు తనకు తెలియకుండానే బిల్వపత్రాలు శివలింగంపై పడేశాడు.
అప్పుడు అతని పాపాలు అన్నీ క్షమించబడ్డాయి. అన్నా మనం కూడా బిబ్బ పెట్టాం కదా. అవును చెల్లి, మనం అదృష్టవంతులం. అర్ధరాత్రి సమయం దగ్గర పడుతోంది. అందరూ ధ్యానం చేయండి. బిడ్డలు కళ్ళు మూసుకోండి. అర్ధరాత్రి శివయ్య అనుగ్రహం ఈ చిన్న పప్పీల మీద పడబోతుంది. ఈ దివ్య సంకేతం శివయ్య ప్రత్యక్షం కావచ్చు. శివయ్య, ఈ నిజంగా ఉంది. అమ్మా భయపడకు, స్వామికి నమస్కరించు. భక్తి ఉన్న హృదయం నాకు అత్యంత ప్రీతికరం. ఈ చిన్న పిల్లల భక్తి నాకు ఆనందం కలిగించింది. ఈ పిల్లల భక్తి వల్లే ఈ దివ్య దర్శనం. మహాభాగ్యం స్వామి. రాత్రి జరిగిన దివ్య దర్శనం తరువాత ఉదయం మరింత పవిత్రంగా అనిపించింది. అన్నా నాకు ఇంకా నిన్నటి కాంతి గుర్తొస్తోంది. శివయ్య ఇచ్చిన వరం. చెల్లి, ఈరోజు దివ్య దర్శనం. నీ భక్తి గొప్పది బిడ్డా. ఇది స్వామి దయ. ఈ పిల్లల భక్తి మనందరికీ ఆదర్శం. భక్తి ఉన్న హృదయం ఎప్పుడూ ఖాళీగా ఉండదు.